క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సంగా రాయన్న మరియు తెరేసమ్మ దంపతుల 63వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరికి ఆయుర ఆరోగ్యములు, సంతానంపై ఆశీర్వాదములు కురిపించాలని ప్రార్థిస్తూ ఎస్ జోసెఫ్ కుమార్, అంతోనీ జయరాజ్, విజయ మేరీ, జ్యోతి మేరీ, సెబాస్టియన్, జోసెఫ్ కుమార్, నిఖిత, జోజప్ప, ప్రియాంక, సందీప్, హిమకర్, తేజస్విని, కిరణ్, ఆకాంక్ష, జాన్వి, ఎస్టెఫీ గ్రేస్, స్వర్షిత, జాయిసీ, తన్వి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పైల దేవదాసు, ఫాతిమా మేరీ దంపతుల 54వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పైల వంశీ సాగర్, రవి ప్రదీప్, గేదెల మరియరాణి, ఆశారాణి మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పూదోట బాలసుందరరావు, మేరీ ఆగ్నేస్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం వర్ధన్నపేట విచారణ 12వ పుట్టినరోజు జరుపుకుంటున్న మేకల నైనారెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నైనా నిశ్వతి రెడ్డికి మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ మేకల అంజిల్ రెడ్డి, లూర్దు మేరీ, వినీల, గౌతమ్, వినయ్ రెడ్డి, జ్యోత్స్న, నిశ్విత్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తూబాడు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న సుమిత గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ పౌలీనా మరియు జ్ఞానరెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ మే 5వ తేదీన 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న కటకం జోసెఫ్ రెడ్డి, మేరీ సుస్మిత దంపతులకు మరియు ఈరోజు 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తుమ్మా చిన్నపురెడ్డి, కవిత కుమారి దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ తుమ్మ మరియ శౌరీలు మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కదుపుకొట్ల లియోజీ రావు గారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని కోరుతూ బొలిగిర్ల వెంకటస్వామి, కదుపుకొట్ల ఉషారాణి, కృష్ణ చైతన్య, రోహిత్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు, పరవశమందగా వచ్చాము స్వామి, పరవశమందగా వచ్చాము స్వామి, ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినామయ్య ఆత్మదేవా, అరుదించినామయ్య ఆత్మదేవా, నీ పద సేవలు నీ పాద పూజలు,
నీ పద సేవలు నీ పాద పూజలు. తల్లి గర్భమున రూపందకమునుపే సేవకు ఎన్నుకొని పిలువగా, తల్లి గర్భమున రూపందకమునుపే సేవకు ఎన్నుకొని పిలువగా, తన మన ఆత్మల అర్పణ చేయగా శుభహారతులుగు అరియగా, పరిశుద్ధాత్మతో అభిషేకించగా, పరిశుద్ధాత్మతో అభిషేకించగా, నీ అర్చన చేయగా వచ్చాము స్వామి, నీ అర్చన చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. దినమెల్ల నేను నిన్ను నోరారా వినతింతును, ఆనందనాదముతో నిన్ను కీర్తించెదను, నిండు మనసుతో నీ మీద కీర్తనలు పాడెదను. హల్లెలూయా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా దేవునితో ఐక్యం అవ్వాలని, క్రీస్తు ప్రభువులో ఐక్యం అవ్వాలని ఎంతో తప్పిస్తూ ఉంటాడు. మరి క్రీస్తు ప్రభువులో ఐక్యం అవ్వడానికి మనం ఏం చేయాలి? ఏం చేస్తే క్రీస్తు ప్రభువులో మనం ఐక్యం అవుతాం? ఎందుకంటే ఈ లోకంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా ఐక్యం అవడానికి, తనలో ఐక్యం అవడానికి చెప్పినట్టుగా తప్పిస్తూ ఉంటారు, ఆరాటపడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి ఈ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవునితో ఐక్యత, క్రీస్తు ప్రభువుతో ఐక్యత అంటే తనను అంటిపెట్టుకొని ఉండాలి. క్రీస్తు ప్రభువుని అంటిపెట్టుకొని జీవించాలి. అందుకనే క్రీస్తు ప్రభువు ఏమంటూ ఉన్నాడంటే ఈరోజు సువిశేషపట్నంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, వ్యవసాయం చేసేవాడు నా తండ్రి. ఎవరైతే ఆ ద్రాక్షవల్లికి అంటి పెట్టుకుని ఉంటామో, అంటే ఆ ద్రాక్షవల్లి క్రీస్తు ప్రభు అయినప్పుడు మనం కొమ్మలుగా చూపిస్తూ ఏ కొమ్మ అయితే ఆ ద్రాక్షవల్లికి అంటి పెట్టుకుని ఉంటుందో ఫలితం ఏమిటంటే అది ఫలభరితంగా తన ఫలాలను పండిస్తూ ఉంది. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మన జీవితాలు అన్నీ కూడా దేవునిలో ఐక్యమయ్యేలాగున, దేవునిలో ఇమిడి ఉండేలాగున మనం ప్రార్థన చేద్దాం. మరి అది జరగాలంటే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ ఆ దేవాతి దేవుడు క్షమించి విరిగిపోయినటువంటి, నలిగిపోయినటువంటి మన జీవితాలను సవరణ చేసి మళ్ళీ కట్టుకట్టి తనలో ఐక్యం చేసుకోవడానికి ఆ యొక్క దేవాతి దేవుడు మనకు సహాయం చేయాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా,
నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిర్మల హృదయమును ప్రసాదించువాడువును ప్రేమించువాడువునైన నీవు మా మనస్సులను నీ వైపునకు మరల్చుకొనుము. తద్వారా అవిశ్వాసమనడు అంధకారము నుండి విముక్తిని పొందిన వారు నీ సత్యపు వెలుగు నుండి వైదొలగకుండా దృఢముగా ఉందురుగాక. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. యెరూషలేము వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తలులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలనని నిశ్చయించిరి. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఆ దినములలో యూదయ నుండి కొందరు మనుష్యులు అంతియోకియాకు వచ్చి, సోదరులకు మోషే చట్ట ప్రకారము సున్నతి పొందిననే తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి. ఈ విషయమును గూర్చి వారికిని పౌలు బర్నబాలకును తీవ్రమైన వాద ప్రతివాదనలు జరిగెను. అందుచే పౌలు బర్నబా మరికొందరు యెరూషలేముకు వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తలులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలెనని నిశ్చయించిరి. క్రైస్తవ సంఘముచే పంపబడి వారు ఫినీషియా సమరయాల మీదుగా వెళ్ళి అన్యులు దేవుని పక్షమున చేరిన విషయమును వారికి తెలియపరిచిరి. ఈ వర్తమానము సోదరులకందరకు చాలా సంతోషమును కలిగించెను. వారు యెరూషలేమునకు చేరుకొనగానే క్రైస్తవ సంఘము అపోస్తలులను పెద్దలను వారికి స్వాగతమిచ్చిరి. దేవుడు తమతో ఉండి చేసినదంతయు వారు వీరికి తెలిపిరి. కానీ పరిసయ్యుల పక్షమునకు చెందిన కొందరు విశ్వాసులు లేచి వారు సున్నతి చేయించుకొనవలెను, మోషే చట్టమునకు విధేయత చూపవలెను అని పలికిరి. అందుచే అపోస్తలులను పెద్దలను ఈ సమస్యను గురించి ఆలోచించుటకు సమావేశమైరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేము, మా పాదములు నీ ద్వారములలో అడుగుపెట్టినవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేమును పునరుద్ధరించి ఏకనగరముగా నిర్మించిరి. ఇశ్రాయేలు తెగలు, ప్రభువు తెగలు ఇచ్చటకు ఎక్కి వచ్చి ప్రభు ఆజ్ఞ ప్రకారము ఆయనకు వందనములు అర్పించును. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. ఇచ్చట న్యాయ సింహాసనములు, దావీదు వంశజుల న్యాయ సింహాసనములు నెలకొని ఉన్నవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని.
భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో కొత్త భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో నిండు భక్తితో క్రీస్తు దేవుని కొలువగరండి ఆరాధించండి. నిండు భక్తితో క్రీస్తు దేవుని కొలువగరండి ఆరాధించండి. కొత్త భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో నా హృదయ స్పందన నా జీవన గాథ, నా హృదయ స్పందన నా జీవన గాథ, నా మానస మందిరం నా ప్రియమైన యేసువే, నా మానస మందిరం నా ప్రియమైన యేసువే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను సువార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 8 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైరి. నేను మీ యందు ఉండును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావళిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని మంది ఉండునో అతడు అధికముగా ఫలించును. ఎలైనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. నా యందు నివసింపని వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టెదరు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభువుతో ఐక్యత. ఈరోజు మనం విన్నట్లుగా సువిశేష పట్టణంలో సువార్తికుడు చెప్పేటటువంటి మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పునీత యోహాను సువార్తలో క్రీస్తు ప్రభువు మాట్లాడేటువంటి మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు చెప్పేటటువంటి మాటలు ద్రాక్షావల్లి, రెమ్మలు. ఈ ద్రాక్షావల్లి క్రీస్తు ప్రభువుని తలపిస్తూ ఉండగా రెమ్మలు మనల్ని తలపిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ మొదటి మాట ఒకసారి మనం విన్నట్లయితే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా,
నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని అని చెప్పి క్రీస్తు ప్రభువు చెబుతూ, మీరు నన్ను అంటి పెట్టుకునేటటువంటి రెమ్మలుగా ఉన్నారు. మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభువుతో అంటి పెట్టుకున్నటువంటి రెమ్మలుగా ఉంటామో అధికముగా ఫలిస్తామని చెప్పేసి ఈరోజు సువిశేష పట్టణం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచిద్దాం. మన జీవితాల్లో ఎన్నోసార్లు క్రీస్తు ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నామని చెప్పి, క్రీస్తు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నామని చెప్పి, క్రీస్తు ప్రభువు యొక్క బాటలో నడుస్తూ ఉన్నామని చెప్పి, కానీ దేవుని యొక్క వాక్కును పెడచెవిని పెట్టి దేవుని యొక్క ప్రేమకు దూరంగా ఉంటూ దేవుని యొక్క కొమ్మగా ఉండలేకపోతూ ఉన్నాం. అంటే దేవుని యొక్క ఆ ద్రాక్షవల్లికి అంటి పెట్టుకొని జీవించేటటువంటి కొమ్మలుగా మనం ఉండలేకపోతూ ఉన్నాం. అంటే మనం ఎప్పుడైతే ఆ ద్రాక్షవల్లికి అంటి పెట్టుకున్నటువంటి కొమ్మలుగా ఉంటామో తండ్రి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ రెమ్మను తీసివేయును అని చెప్తూ ఉన్నాడు. అంటే ఆ రెమ్మను నరికివేసి పడవేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రభువుతో ఐక్యత కలిగి జీవించలేనప్పుడు మనం ఫలించలేము. మరి ఫలించేటటువంటి ఫలాలుగా ఏ విధంగా ఉండాలి? నీవు నేను కూడా తండ్రి దేవుడితోనూ క్రీస్తు ప్రభువులోనూ ఐక్యత కలిగి ఫలించేటటువంటి బిడ్డలుగా ఏ విధంగా మెలగాలంటే నీవు నేను కూడా క్రీస్తు ప్రభువు అలవరిచినటువంటి ఆ మంచి సుగుణాలను మనలో కూడా మనలో కూడా అలరించుకోవాలి, ఆవరించుకోవాలి. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ సుగుణాలు ఏమిటంటే క్రీస్తు ప్రభువు తన జీవిత కాలంలో ఏ విధంగా జీవించాడో ప్రజల పట్ల చూపించినటువంటి ప్రేమను, అతను చూపించినటువంటి అనురాగాన్ని, అతను చేసినటువంటి సేవను మనందరికీ గుర్తు చేస్తూ, నేను ఈ లోకంలో ఏ విధంగా జీవించానో ఒకవేళ నీవు నేను కూడా క్రీస్తు ప్రభుని ప్రేమించేటటువంటి బిడ్డలుగా ఉంటే తాను ఇచ్చినటువంటి ఆజ్ఞలను తూచ తప్పకుండా క్రీస్తు ప్రభువుని అనుసరించాలి. అంటే ఇలా అనుసరిస్తే నీవు నేను కూడా ఫలించేటటువంటి బిడ్డలుగా ఎదుగుతాం, మెలుగుతాం, క్రీస్తు ప్రభువులో ఐక్యమవుతాం. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకనే ఇక్కడ క్రీస్తు ప్రభు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఒకవేళ మీరు ఆ ద్రాక్షవల్లికి అంటి పెట్టుకున్నటువంటి కొమ్మ అయితే అధికముగా ఫలించడానికి క్రీస్తు ప్రభువు తండ్రి దేవుడు ఇంకా ఎక్కువగా దోహదపడుతూ ఉంటారు. అంటే వారు చేయవలసినటువంటి, అంటే ఇది ఏమంటామంటే దైవ వరప్రసాదం అని చెప్తాం. ఈ దైవ వరప్రసాదాన్ని ఎప్పుడైతే నీవు నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు పెంపొందించుకుంటావో దేవుడు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. నీకు అధికముగా ఫలించేటటువంటి వరాలను నీ మీదకు కుమ్మరిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు క్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటి గొప్ప అవకాశం, గొప్ప ప్రేమ ఏమిటంటే తనలో నిన్ను నన్ను కూడా ఉంచుకోవడం, తనలో నిన్ను నన్ను కూడా ఐక్యం చేసుకోవడం. ఇది ఈ లోకంలో జీవించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఒక గొప్ప వరం రాదు. కానీ తనంతటగా తానే చెబుతూ ఉన్నాడు, నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని. ఈ నిజమైనటువంటి ద్రాక్షావళిలో మనం ఐక్యత కలిగినప్పుడు ఆ నిజమైనటువంటి ద్రాక్షావళి నుంచి వచ్చేటటువంటి ఆ పోషకాలని మనం కూడా పొందుకుంటాం. ఉదాహరణకు మనం ఒక మొక్కను నాటినప్పుడు ఆ మొక్క పెరగడానికి కావలసినటువంటి ఎరువులను, నాణ్యమైనటువంటి ఎరువులను, లేకపోతే దుక్కు దున్ని ఒక మొక్కని విత్తనాన్ని పెట్టినప్పుడు అది మొక్కగా వచ్చినప్పుడు దానికి కావలసినటువంటి పోషకాలన్నీ మనం ఇస్తూ ఉంటాం. అందుకనే తండ్రి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, ఈ వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరంటే తండ్రి దేవుడు. ఆ తండ్రి దేవుడు వ్యవసాయం చేస్తూ అతను ఒక విత్తనాన్ని పెట్టాడు, ఒక మొక్కను పెట్టాడు. అది ఎవరంటే క్రీస్తు ప్రభు. మన మధ్యన క్రీస్తు ప్రభువును పెట్టి ఇక్కడ మనకిచ్చేటటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి వరం ఏమిటంటే క్రీస్తు ప్రభువు నుంచి వచ్చేటటువంటి రెమ్మలు. అంటే మనల్ని రెమ్మతో పోలుస్తూ ఉన్నాడు. ఈ పోషకాలు అంటే ఈ చెట్టు నుంచి వచ్చేటటువంటి పోషకాలు అంటే క్రీస్తు ప్రభువు నుంచి వచ్చేటటువంటి ఈ దైవ వరప్రసాదాలు
నిండుగా మెండుగా మనం కూడా పొందుకుంటూ ఉన్నాం. ఒకవేళ పొందుకోలేకపోతూ ఉన్నామంటే ఖచ్చితంగా మనము క్రీస్తు ప్రభువుని అంటి పెట్టుకొని ఉండలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో అనేక సమస్యలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అనేక ఇబ్బందులతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకరి పట్ల అసూయ, పగ, ద్వేషం, ఇలా కొన్ని మనలో ఉన్నటువంటి లోపాల వల్ల క్రీస్తు ప్రభువుని మనం అంటిపెట్టుకొని ఉండలేకపోతూ ఉన్నాం. ఫలించలేం. దేవునికి దూరంగా ఉంటే, అందుకని నీవు నా యందు ఉన్నప్పుడు నేను నీ యందు ఉన్నప్పుడు నువ్వు అధికంగా ఫలిస్తావని చెప్పి క్రీస్తు ప్రభువే సువిశేషపట్నం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ క్రీస్తు ప్రభువు మనందు ఉన్నా కానీ నేను క్రీస్తు ప్రభువు నందు ఉండనిచో ఫలించలేను. అస్సలు దానికి సమస్య లేదు. ఇది ఏంటంటే పోషకాలు ఆ ద్రాక్షావళి నుంచి నిండుగా మెండుగా వస్తూ ఉన్నా కానీ నా అంతటా నేను వైదొలిగిపోతూ ఉంటే ఆ పోషకాలు అంటే దేవుని యొక్క దివ్య వరప్రసాదాలు, ఈ పోషకాలు ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞలు, ఈ పోషకాలు ఏమిటంటే దేవుడు మనల్ని ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఏ విధంగా నడిపించాలో అని మనకు చెప్పినటువంటి దేవుని యొక్క మాటలను మనం పెడచెవి పెట్టినట్లయితే ఖచ్చితంగా మనం ఫలించలేం. అందుకనే ఏడో వచనంలో ఏమని చెప్తూ ఉన్నాడంటే 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినా, ఇది దేవుడు మనకిచ్చేటటువంటి ఒక గొప్ప వరం. నేను అంటే క్రీస్తు ప్రభు చెప్పేటటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చే, నా యందు మీరును మీ యందు నేనును, లేకపోతే నేను చెప్పినటువంటి మాటలు మీలో నిలిచి ఉన్నట్లయితే, నాలో నిలిచి ఉన్నట్లయితే, నీ యందు నా యందు దేవుని యొక్క క్రీస్తు ప్రభు యొక్క మాటలు నిలిచి ఉన్నట్లయితే, ఆ మాటలు నిలిచి ఉండటమే కాదు ఆ మాటల ప్రకారం జీవిస్తే నీవు నేను ఏం కోరినా కానీ, ఎలాంటి కష్టంలో ఉన్నా కానీ, ఎలాంటి బాధల్లో ఉన్నా కానీ, ఏం కోరినా కానీ నేను మీకు అందిస్తాను, మీకు వసుగుతాను అని చెప్పేసి ఈరోజు సువిశేషపట్నంలో క్రీస్తు ప్రభు మనకు చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరికీ రానటువంటి ఈ ఉదారమైనటువంటి లేకపోతే ఈ స్వచ్ఛమైన ప్రేమ దేవుడు క్రీస్తు ప్రభు మనందరికీ అందిస్తూ ఉన్నాడు. అందుకనే మనందరం కూడా ఫలించేటటువంటి ద్రాక్షావళికి చెందినటువంటి కొమ్మలుగా ఉండాలి. ఒకవేళ పోషకాలు తక్కువైతే కనుక ఏమైతే అంటే ఈ పోషకాలు తక్కువైనప్పుడు ఒకవేళ ఆ కొమ్మలు సరిగ్గా ఫలించవు. ఒకవేళ ఈ ఫలించినటువంటి కొమ్మలు ఏం చేస్తామంటే, మనం మామూలుగా చూసుకుంటే కనుక మన తల్లిదండ్రులు కూడా కొన్ని మొక్కలను పెట్టినప్పుడు మల్లి మొక్క అంటాం, మల్లి బొండు మల్లి మొక్క పెట్టినప్పుడు ఈవెన్ మా ఇంటికాడ మా అమ్మ ఏం చేస్తుందంటే కత్తిరిస్తుంది అనమాట. కత్తిరిస్తే ఎక్కువ పువ్వులు పోస్తాయని సవరణ చేస్తుంది. అలాగే ఇప్పుడు మా అమ్మ కానీ కాదు, ఎంతోమంది ఎక్కువగా ఫలించడానికి ఏం చేస్తామంటే ఎరువులు వేసి ఆ కొమ్మలను కొంచెం కట్ చేసి మళ్ళీ ఆ కొమ్మ నుంచి ఇంకెక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ ఫలాలను ఇచ్చే విధంగా వాళ్ళు వాటిని కత్తిరించి సవరణ చేస్తూ ఉంటారు. దేవుడు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అన్నిటిని కూడా తీసుకొని మనకి ఉపమాన రీతిలో చెబుతూ ఉంటాడు. అతను ఏది కూడా బయట నుంచి చెప్పడు, తాను సృష్టించినటువంటి ఈ ప్రకృతి నుంచే. అందుకనే మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఈ ప్రకృతే మనకు నేర్పిస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే మనం ఆలోచించాం, దాని గురించి ఆలోచించాం, పక్కన పెట్టేస్తాం. అందుకని ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు ఒక్కొక్కసారి
ఇలాగా నేను ద్రాక్షవల్లిని, నేను నిజమైన గొర్రె పిల్లను, లేకపోతే ఒక్కొక్కసారి నేను పంట పొలమును, లేకపోతే సారవంతమైన భూమిని అని చెప్పేసి ఎక్కువగా ప్రకృతితో సంబంధం కలిగి ఉపమాన రీతిలో మాట్లాడుతూ ఉంటాడు. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. నేను క్రీస్తు ప్రభువులో ఐక్యత కలిగి ఉన్నానా? ఈ కలిసిమెలిసి ఉండడం, ఐక్యత అంటే కలిసిమెలిసి జీవించడం, దేవుడు మనకు నేర్పించినటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆజ్ఞలను పాటిస్తూ దేవునితో సమ్మతం కలిగి జీవిస్తూ ఉన్నానా? ఐక్యత కలిగి జీవిస్తూ ఉన్నానా? లేకపోతే ఒకవేళ మనం ఆ విధంగా జీవించకపోతే మనం నరికివేయబడి మనం మంటల్లో కాల్చివేయబడతాం, అంటే పనిషబుల్, మనం దేవుని యొక్క శిక్షకు గురి అవుతాం. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరులారా, యావే దేవుడు అంటే దేవుడు తండ్రి దేవుడు చేసేటటువంటి వ్యవసాయంలో క్రీస్తు ప్రభు అనేటువంటి ఈ వరాన్ని మనందరికీ ఇచ్చాడు. మనందరినీ కూడా తన కొమ్మలుగా అంటిపెట్టుకొని ఫలించేటటువంటి బిడ్డలుగా చేస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప వరం ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క దేవాతి దేవుని యొక్క ప్రేమలో జీవించడానికి, అధికముగా ఫలించడానికి, ఏది అడిగినా కానీ దేవుడు మనకిచ్చే విధంగా ఉండడానికి మనము ఆ యొక్క దేవాతి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడానికి ఈ యొక్క మన జీవితాల్లో దోహదపడాలని ప్రార్థన చేయాలని, మరి దేవుణ్ణి మన మనస్సులో ఉంచుకొని అతనికి ఎప్పుడూ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డగా ఎదగాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమించిన త్రిత్వమా, జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమించిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమించిన త్రిత్వమా. సహోదరులారా, మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ పవిత్రమైన ఈ పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములతో కలిగి ఉండనట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కాయుగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులమైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు
పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వెంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రత కూటయు నీవే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలు చేయుము. ఉత్తాన మగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలి యొక్క మరి మాతతోను, పునీత జోజప్పతోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో నిజమైన ద్రాక్షవల్లి, లోక పాపములను పరిహరించు గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. జీవాహారం నా దేహం, జీవనపానము నా హృదయం, నన్నులో కొనగా నిత్యానందం, నీలో విరియును నిరంతరం, నీలో విరియు నిరంతరం. ఆత్మల కాపరినే నేగా, ఆర్తుల ఆప్తుడనే నేగా, ఆత్మల కాపరినే నేగా, ఆప్తుల ఆర్తుడనే నేగా, జీవన జ్యోతి నేనేగా, జీవన జ్యోతి నేనేగా, ఈవుల దాత నేనేగా, దాత నేనేగా. జీవాహారం నా దేహం, జీవనపానము నా రుధిరం, నన్నులో కొనగా నిత్యానందం, నీలో విరియును నిరంతరం, నీలో విరియు నిరంతరం. జీవాహారం నా దేహం. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. రక్షకుడు సజీవుడై లేచి తన రక్తము ద్వారా రక్షణను పొందిన మనపై తన దివ్య జ్యోతిని ప్రకాశింపజేసెను. హల్లెలూయా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ రక్షణ కార్యములు మా ఈ జీవితమందు మాకు సహాయపడి మమ్ము అక్షయ జీవనమునకు చేర్చగలుగునుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదము, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదము, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. ఇన్నేళ్ళు ఇళ్ళలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇళ్ళలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం ఒసగావు. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం ఒసగావు. నీ ప్రజల సేవలో స్థిరపరచి నీ కృపతో బలపరచావు. నీ ప్రజల సేవలో స్థిరపరచి నీ కృపతో బలపరచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదము, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము.